తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన బడ్జెట్లో విద్య రంగానికి ఆశించినన్ని నిధులు కేటాయించలేదన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. గత ప్రభుత్వం మాదిరిగానే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్య వ్యవస్థకు అరకొర నిధులు కేటాయించిందని అభిప్రాయపడ్డారు. పాఠశాలలు, కళాశాలల్లో టీచర్ల కొరత, సౌకర్యాల కల్పన సరిగ్గా లేదని, వాటిని పూర్తి స్థాయిలో బాగు చేయాలంటే ఈ నిధులు సరిపోవన్నారు. గతంలో కేంద్రం హైదరాబాద్, తెలంగాణలో మైనారిటీల విద్యార్థుల కోసం 23 హాస్టళ్లను ప్రతిపాదనలు ఇచ్చినా గత బీఆర్ఎస్ ప్రభుత్వం భూమిని కేటాయించలేదని కిషన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్లో పర్యటించిన కిషన్ రెడ్డి స్థానిక పాఠశాలలను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో కూడా విద్యారంగానికి అరకొర నిధులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ నిరుద్యోగ భృతి కానీ, విద్యారంగానికి సంబంధించినటువంటి అనేక మౌలిక వసతులు పెంచే విషయంలో కానీ ఏమాత్రం వాళ్ళు కేటాయించిన నిధులు సరిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. మాటలు మాత్రం కోటలు దాటుతాయి తప్ప పనులు మాత్రము ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఆఫీస్ బయట దాటడం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విద్యా వ్యవస్థ మెరుగుపరచడం కోసం కావాల్సిన నిధులు కేటాయించాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఆ దిశలో మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాలి. కనీసము అన్ని పాఠశాలల్లో మెరుగైనటువంటి మంచినీటి వసతి, టాయిలెట్ల వసతి, ఆ టాయిలెట్లకు సంబంధించినటువంటి పరిశుభ్రము, అదేవిధంగా వాళ్ళకి ఇచ్చేటువంటి మిడ్ డే మీల్స్, పరిశుభ్రమైనటువంటి మిడ్ డే మీల్స్, దానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి యూనిఫాము, టెక్స్ట్ బుక్స్ సకాలంలో వాళ్ళకి సంబంధించినటువంటి ట్యూషన్ ఇతరత్ర ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. చాలా పెద్ద ఎత్తున ఈరోజు మిడ్ డే మీల్స్కు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఆర్థిక సహకారం అందిస్తున్నది. టెక్స్ట్ బుక్స్కు ఆర్థిక సహకారం అందిస్తూ ఉన్నది. అదేవిధంగా పిల్లలు వేసుకున్నటువంటి యూనిఫామ్ కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ధరిస్తూ ఉన్నది. హైదరాబాద్ నగరంలో, తెలంగాణలో మైనార్టీ విద్యార్థుల కోసం హాస్టల్ మంజూరు చేసి 3 సంవత్సరాలు కావస్తున్నా ఇంతవరకు భూమి కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. సుమారు 23 హాస్టళ్లకు కేంద్ర ప్రభుత్వము డబ్బులు ఇచ్చింది, కానీ ఇంతవరకు హాస్టళ్లకు సంబంధించినటువంటి భూమి కూడా కేటాయించినటువంటి పరిస్థితి.